ఈ రంజాన్ సీజన్‌లో చార్మినార్ దగ్గర ఇలా అవుతుందని అస్సలనుకోలేదు. ఎందుకిలా అంటున్నాననేది ఫుల్ వీడియో చూసేసేయండి మీకే తెలుస్తుంది. హైదరాబాద్‌లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ చార్మినార్. నేనైతే చార్మినార్‌ని నార్మల్ డేస్‌లో అయితే చాలా సార్లయితే వెళ్ళాను. కానీ ఈసారి రంజాన్ నెలలో ఎలా ఉంటుందనేసి ఒకసారి చూద్దామనైతే వెళ్ళాను. నార్మల్ డేస్ కంటే ప్రెజెంట్ అయితే 10 టైమ్స్ ఎక్కువైతే జనాలున్నారు. 4 సైడ్స్ చార్మినార్స్ అయితే జనాలతో అయితే నిండిపోయింది. ఒక పక్క షాపింగ్స్ అయితే జరుగుతున్నాయి. చార్మినార్‌కి ఫ్రెండ్స్‌తో వచ్చినా, ఫ్యామిలీస్‌తో వచ్చినా, గర్ల్ ఫ్రెండ్‌తో వచ్చినా, ఇలా ఎవ్వరితో వచ్చినా మనకి టైం ఇట్టే గడిచిపోతుందనమాట. సో, మీరు గూడా మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో, గర్ల్ ఫ్రెండ్‌తో ఒక్కసారైనా విజిట్ చేయాలి చార్మినార్‌ని. చార్మినార్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది చూడండి. ఆ బెలూన్స్ మధ్యలో చార్మినార్‌ని చూస్తుంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే అనిపిస్తుంది. చూస్తున్నారుగా రష్షు మొత్తం చార్మినార్ చుట్టూ మొత్తం రష్‌తో అయితే నిండిపోయింది. పక్కనే నిమ్రా కేఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ టీ చాలా బావుంటుంది. చాలా ఫేమస్ అనమాట. ఒక్కసారి చార్మినార్ చుట్టూ చూసేసి మనం గూడా నిమ్రా కేఫ్‌లో ఒక టీ అయితే తాగుదాం. దాని టేస్ట్ ఎలా ఉందో గూడా మీకు నేను ఫైనల్‌లో చెప్తాననమాట. సో, ఇప్పుడైతే చార్మినార్ ముందు సైడ్ ఎళ్ళేసి మనం ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. చార్మినార్‌ని చూస్తూ కొంచెం ముందుకెళ్తే మనకి షాపింగ్ స్టాల్స్ అయితే లైట్స్‌తో దగదగ మెరిసిపోతున్నాయన్నమాట. సో, ఇక్కడ లేడీస్‌కి సంబంధించిన చాలా షాపింగ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. లేడీస్‌కైతే పండగే అని చెప్పొచ్చు. ఇంకా జెంట్స్‌కొచ్చేసి ఇలా క్యాప్స్, వాచెస్, చైన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇలాంటివైతే దొరుకుతాయి. లేడీస్‌కైతే షాపింగ్ చేయడానికి చాలా ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. చార్మినార్ 4 సైడ్స్ కూడా మనకి షాపింగ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఏ సైడ్ నుంచి చూసినా మనకి ఈ టైంలో బ్యూటిఫుల్‌గా చార్మినార్ అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ నైట్ 8:30, 9 అయితే అవుతుంది. ఈ టైంలో కూడా చూసారా ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. నైట్ టైమ్స్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇంత క్రౌడ్ ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా పోలీసులైతే ఉండాలి. సో, మనకి ఇక్కడ పోలీసులు కూడా ఉంటారు. ఇమ్మీడియేట్‌గా ఏదైనా జరిగినా అక్కడికి వచ్చి ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా! ఇక్కడ నుంచి మనం చార్మినార్ పైకి కూడా వెళ్ళొచ్చు. చార్మినార్ పైకి వెళ్ళాలంటే మనకు టైమింగ్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకైతే మనకు అలౌ అయితే చేస్తారు. తర్వాత అయితే అలో ఉండదు. చార్మినార్ పైనుంచి విజువల్స్ అయితే చాలా బాగా ఉంటాయి. సో, మీరు కూడా వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా పైకి ఎక్కండి. అలాగే చార్మినార్ పక్కనే మనకి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది. హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద ఫేమస్ అమ్మవారి టెంపుల్ అనమాట. నవరాత్రులు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయన్నమాట. సో, లాస్ట్ టైం నేను దర్శించుకోలేకపోయాను. ఈసారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. చూస్తున్నారు కదా! అమ్మవారు ఎంత బాగున్నారో. టీ అంటే చాలామందికి ఇష్టం. అది చార్మినార్‌లో తాగాలని చాలామంది అనుకుంటారు. ఈ నిమ్రా కేఫ్‌లో టీ అంత బావుంటుందని అంటారు. సో, ఈ టేస్ట్ ఎలా ఉంటుంది? చార్మినార్ దగ్గర చార్మినార్‌ని చూస్తూ టీ తాగితే ఎలా ఉంటుందో
ఇప్పుడు ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఇక్కడ టీ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. బేకరీకి సంబంధించిన చాలా ఐటమ్స్ కూడా ఉంటుంది. వాటిని కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. మన టీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం చార్మినార్ని చూస్తూ ఈ టీని అయితే తాగేద్దాము. టీ అయితే తాగేసాను. టీ అయితే చాలా బాగుంది. చార్మినార్ని చూస్తూ టీ తాగుతుంటే మనసు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపించింది. మీరు కూడా డెఫినెట్గా చార్మినార్కి వచ్చినప్పుడు ఒక టీ అయితే నిమ్రా కేఫ్లో టేస్ట్ చేయండి. ఇది రంజాన్ కావడంతో మనకి పక్కనే ఉన్న మక్కా మసీద్ను కూడా లైట్స్ చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. లాస్ట్ టైం నేను చార్మినార్కి వచ్చాను కానీ మక్కా మసీద్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఒక్కసారి వెళ్ళి ఎలా ఉందో చూద్దామని అయితే వెళ్ళాను. రంజాన్ కావడంతో మక్కా మసీద్ను కూడా చాలా బ్యూటిఫుల్గా లైట్స్తో అయితే డెకోర్ అయితే చేశారు. చాలామంది అయితే వచ్చారు. చార్మినార్ అంటే అమ్మాయిలకి 90% షాపింగ్ అయితే ఉంటుంది. అబ్బాయిల కోసం ఒక 10% అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే అబ్బాయిల కోసం ఒక చైన్స్ ఉన్నాయి. చైన్స్ పైన వాళ్ళ నేమ్స్ కూడా రాసి మనకి ఇస్తున్నారనమాట. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో దీని పక్కనే మనకి సెంట్ బాటిల్స్ కూడా ఉన్నాయి. చార్మినార్లో చాలామంది సెంట్ బాటిల్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అలాగే రకరకాల కీ చైన్స్ కూడా ఉన్నాయి. కీ చైన్స్ మీద కూడా మన నేమ్స్ అయితే రాసిస్తున్నారు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చైన్ పైన మన నేమ్ అయితే ప్రింట్ చేసి ఇస్తారనమాట. సో ఇది ఒకటి 100 రూపీస్ అయితే చెప్పారు. చార్మినార్ ముందర చూస్తే ఓల్డ్ కాయిన్స్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట. సో ఇవి అమ్మడానికా దేనికో నాకైతే ఐడియా లేదు. అలా చూస్తూ వెళ్ళిపోయానమాట. సో వీటిని అమ్ముతారా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే పక్కనే రకరకాల కీ చైన్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. సో లేడీస్ కోసం బ్యాగ్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇలా చాలా షాపింగ్ ఐటమ్స్ అయితే మనకి చార్మినార్లో అందుబాటులో ఉంటాయి. సో చార్మినార్ అంటే షాపింగ్, షాపింగ్ అంటే చార్మినార్. సందర్శకులకు ఒక ముఖ్య గమనిక, ఇచ్చట పిక్ పాకెటర్లు మరియు మొబైల్ దొంగలు ఉన్నారు కావున మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోగలరు. చార్మినార్ దగ్గర చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. కాబట్టి చార్మినార్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రావాలి అనుకున్న వాళ్ళు ఓన్ వెహికల్లో కాకుండా మెట్రో త్రూ, లేదంటే బస్సెస్ త్రూ, లేదంటే క్యాబ్స్ త్రూ వెళ్ళి రావడం చాలా బెస్ట్. ఈవినింగ్ అయితే మనకి చార్మినార్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ట్రాఫిక్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఓన్ వెహికల్లో వెళ్ళకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోండి. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చార్మినార్ని ఇప్పటివరకు ఎన్నిసార్లు విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో అయితే రంజాన్ మాసంలో అయితే షూట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే రిలీజ్ అయితే చేశాను. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.